అది ఎమ్మెల్యే ఫోటో ఉండే కదా, కార్లో ఉండే చూడండి. మార్వో పైన ఎర్రకుంట చెరువుని ఎర్రకుంట చెరువుల అక్రమ నిర్మాణాలపై వెంటనే ఎర్రకుంట చెరువులు అక్రమ నిర్మాణాలపైన వెంటనే కబ్జాల నుండి ఎర్రకుంట చెరువుని ఎర్రకుంట చెరువులో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డిఐఏడి సర్వేయర్ పైన తక్షణమే ఎర్రకుంట చెరువులో తప్పుడు ఎన్ఓసి ఇచ్చిన ఎంఆర్ఓ పైన వెంటనే ఎర్రకుంట చెరువుని ఎర్రకుంట చెరువుల అక్రమ నిర్మాణాలపై వెంటనే ఎర్రకుంట చెరువులో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల పైన వెంటనే జై బీజేపీ. నిజాంపేట కార్పొరేషన్లో బాచ్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 134లో 3 ఎకరాల చెరువు ఉన్నట్టుగా హెచ్ఎండిఏ ప్రైమరీ నోటిఫికేషన్లో 4 కోఆర్డినేషన్తో రిలీజ్ చేయడం జరిగింది. ఈ కోఆర్డినేషన్స్ ప్రకారం ఇప్పుడు ఈ చెరువులో ఇక్కడ ఒక నిర్మాణం, తర్వాత ఇక్కడ ఒక నిర్మాణం, ఇక్కడ ఒక నిర్మాణం, 3 నిర్మాణాలు వచ్చినాయి. ఈ 3 నిర్మాణాలకు సంబంధించి గతంలోనే భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకి ఏదైతే ఈ ఎర్రకుంట చెరువులో ఫస్ట్ నిర్మాణం ఇక్కడ మాప్స్ కన్స్ట్రక్షన్ సంబంధించి దాదాపు 3 అనుమతులు తీసుకున్నారు. ఈ మాప్స్ కన్స్ట్రక్షన్ 134లో వస్తే ఇగో ఎంఆర్ఓ ఇది 49లో వస్తుందని తప్పుడు ఎన్ఓసి ఇవ్వడం వల్ల ఈ చెరువులో ఫస్ట్ టైం ఫెన్సింగ్ వేసి గేట్ పెట్టున్న ప్రభుత్వ భూమి చెరువు ఎర్రకుంట చెరువులో ఇగో అక్రమ నిర్మాణం ఎంఆర్ఓ 25 లక్షలు తీసుకొని ఇగో తప్పుడు ఎన్ఓసి ఇవ్వడం వల్ల ఈరోజు అక్రమ నిర్మాణం ఒకటి మొదలైంది. అక్రమ నిర్మాణం తర్వాత మళ్ళీ ఒక 2 నిర్మాణాలకి ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్, తర్వాత సాప్టెల్ అని 2 కన్స్ట్రక్షన్స్కి ఏదైతే హెచ్ఎండి అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, హెచ్ఎండిఏలో చెరువులో ఏదైతే సైట్ విజిట్ చేసినా కూడా కనీసం రికార్డులు ఓపెన్ చేసినా, విలేజ్ మ్యాప్ ఓపెన్ చేసినా 134లో వస్తుంటే పక్కన ఇవి అన్నీ 135 పెట్టి ఇక్కడ 2 నిర్మాణాలకు అనుమతి ఇచ్చిళ్ళు. 134ది 149 సర్వే నెంబర్ పెట్టి ఇచ్చడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏదైతే కలెక్టర్ పలుమార్లు ఫిర్యాదు చేయగా ఇగో 13వ తారీఖు ఇగో సర్వే చేస్తామని ఇగో డిఐ ఏదైతే గంగాధర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఒత్తిడి తెస్తే మార్చి 18న ఇగో డిఐ తర్వాత ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో సర్వే చేసి చెరువులో కొంత ఎఫ్టీఎల్ మార్చుకుంటూ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా 3 బిల్డింగ్స్ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వస్తున్నాయని ఆ రోజు ఏదైతే డిఐ గంగాధర్ పంచనామా రాసి ఇవ్వడం జరిగింది. కాదు ఈ బౌండరీస్కు ఫిక్స్ చేసిన దానికి సంబంధించి 6వ సర్వేకి సంబంధించిన విషయాలు ఇవి. ఏదైతే సర్వే తర్వాత ఏదైతే ఇగో ఈ విధంగా సర్వే జైంట్ సర్వే తర్వాత ఇగో చెరువులో ఇక్కడ మాప్స్ కన్స్ట్రక్షను, అదేవిధంగా ఇక్కడ ఈ పక్కన ఉన్న నిర్మాణం, ఇక్కడ ఎదురుగున్న నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వస్తున్నట్టుగా ఏదైతే జైంట్ సర్వే తర్వాత తెలియడం జరిగింది. అదేవిధంగా గౌరవ హైకోర్టు ఏదైతే మాప్స్ కన్స్ట్రక్షను నిర్మాణం గురించి అప్పట్లో హెచ్ఎండిఏ తర్వాత ఇరిగేషన్ కలెక్టరు ఏదైతే చెరువులో వస్తుంది కాబట్టి నిర్మాణాన్ని ఆఫ్ చేయమనగా ఇతను హైకోర్టుకు సంప్రదించి హైకోర్టు నుండి ఉత్తర్వులు పొంది ఈరోజు నిర్మాణం జరుపుతున్నాడు. హైకోర్టు ఉత్తర్వులో క్లియర్గా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వస్తే ఆ భూమిని క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, తక్షణమే కూల్చివేయాలని ఉండగా మార్చి 18కి ఏదైతే జైంట్ సర్వే జరిగిందో గంగాధర్ ఆధ్వర్యంలో ఆ 18వ తారీఖు నుండి ఈరోజు జూన్ 11వ తారీఖు అవుతుంది. ఇప్పటికి కూడా కలెక్టర్కు రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. ఆ రిపోర్ట్లో కూడా ఈరోజు తప్పుడు రిపోర్ట్ని గంగాధర్ ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. మేము ఆర్టీఐ ద్వారా నిన్న కలెక్టర్ ఆఫీస్ నుండి పొందడం జరిగింది. ఈ 134 సెత్వార్కు సంబంధించి సర్కార్ భూమి అని క్లియర్గా ఉంటే కూడా ఈరోజు ఏదైతే గంగాధర్ ఉన్నాడో అదేవిధంగా గంగాధర్ పైన ఈరోజు ఇన్ఛార్జి ఏదైతే ఏడీ సర్వేయరు రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనివాసు ఇద్దరు కలిసి ఈ ఎంఆర్ఓ చేసిన పాపానికి వీళ్ళు కప్పిపుచ్చడానికి 2 కోట్లు లంచం తీసుకొని ఈరోజు డిఐ తర్వాత గంగాధరు ఏడీ రంగారెడ్డి జిల్లా ఏడీ సర్వేయరు ఈ శ్రీనివాసు ఇద్దరు కలిసి 3 నెలలైనా కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయకుండా తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఈరోజు ఇక్కడ భవనాలు ఏదైతే చెరువులో రావడానికి వీళ్ళిద్దరే కారకులైళ్ళు. మేము ఒకటి అడుగుతున్నాం, జైంట్ సర్వే చేసి రిపోర్ట్ ఏ విధంగా తప్పిగో జైంట్ సర్వే చేసి పంచనామా 18/3వ తారీఖు పంచనామా చేయడం జరిగింది. మరి పంచనామా చేసిళ్ళు ఇది ప్రభుత్వ భూమి కాదు,
ప్రైవేట్ భూమి అని ఆ రోజు చెప్పకుండా దొంగలాగా తప్పించుకొని వెళ్ళి ఇగో గంగాధరు తప్పుడు రిపోర్ట్ కలెక్టర్కి ఇచ్చిండు. ఇందులో ఏ విధమైన ఎన్క్రోచ్మెంట్లు ఉన్నట్టు 3 ఎకరాలు భూమి ఉంది, దీన్ని ఫెన్సింగ్ వేయమంటూ ఒకవైపు రాస్తూనే ఇందులో ఎన్క్రోచ్మెంట్లు ఏ విధంగా లేవు అనేది చూపించకుండా, ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయి, నిర్మాణాలు జరుగుతున్నాయని చూపించకుండా చివరిలో 134 3 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పిండు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, డిఐ గంగాధర్, ఏడి శ్రీనివాస్, ఎంఆర్ఓ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ 3 భవనాలు చెరువుల్లో రావడానికి కారకులే కాకుండా ఈ చెరువుల అక్రమ నిర్మాణాలకు జరగడానికి ఈరోజు 3 ఎకరాలు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమి అని అంటున్నారు. మరి ఈ సెత్తువారు ఎవరిది అని అడుగుతున్నాం. ఈ సెత్తువారులో ఉంది ప్రభుత్వ భూమి 3 ఎకరాలు, ఈరోజు ప్రైవేట్ భూమి ఎట్లయిందో ఈ డిఐ ఏడి ఇద్దరు చెప్పాలి. మేము ఒకటే అడుగుతున్నాం కలెక్టర్ గారిని, ఈ దొంగ డిఐ ఏడి ఇద్దరు కలిసి